నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. మావోయిస్టు పార్టీలో కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. పార్టీకి సంబంధించిన కీలక నేతలైన దేవ్జీ, అలాగే మల్లా రాజిరెడ్డి గారు, ఇక చాలామంది కూడా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీ భవిష్యత్ ఏంటి, ఇక ముగింపు దశకు వచ్చిందని కూడా చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో చాలా అంశాలు కూడా మాట్లాడుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. మరి జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జంపన్న గారు ఉన్నారు, మావోయిస్టు పార్టీకి సంబంధించిన మాజీ కేంద్ర కమిటీ సభ్యులు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, లొంగుబాటు పెద్ద చర్చ, పార్టీ భవిష్యత్తు అనేది కూడా చాలా అంశాలు కూడా వస్తున్నాయి. ఒక్కసారిగా నిన్న జరిగిన పరిణామాలు, డీజీపీ ఎదుట జరిగిన ఒక కార్యక్రమం చూస్తుంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చాలా రోజుల నుండి కూడా వీళ్ళు సరెండర్ కాబోతున్నారనే విషయం ప్రజలకు తెలుసు. వాస్తవంగా సమాజంలో చాలామంది ఆలోచన పరులు, నాలాంటి వాడైతే దాదాపు సంవత్సరం కాలం నుంచి 2 రోజులకు 3 రోజులకు వివిధ వీడియోల్లో లేదా రైటింగ్స్ ద్వారా ఒక పాటలాగా మీరు సాయుధ పోరాటాన్ని విరమించండి, మీరు చనిపోకండి, రాజ్యము చాలా దాడి చాలా అధిక చేస్తుంది, ఎలాంటి అవకాశం లేదు. వాస్తవంగా ఈ పరిస్థితి గత 10 ఏళ్ల క్రితమే ఏర్పడింది. గతంలో కూడా దాడులు ఉన్నాయి. పార్టీ అనేది ఏమీ చేయలేని పరిస్థితి 10 ఏళ్ల క్రితమే ఏర్పడింది. ఓకే, దానికి దీనికి తేడా ఉంది, కానీ 10 ఏళ్ల క్రితం ఏర్పడింది. నేను 10 ఏళ్ల నుంచి కూడా చెప్తున్నా, నేను డాక్యుమెంట్ రాసిన. ప్రత్యేకించి ఈ సంవత్సర కాలంలో శాంతి చర్చల కమిటీని ఏర్పరిచి సాయుధ పోరాటాన్ని విరమణ ప్రకటన చేయండి, మీరు ప్రకటన చేసి అంటే ప్రభుత్వం కూడా చర్చలు చేయాలని చెప్పిన వాళ్ళు చేయలేదు. మరొక వంక మీరు ప్రకటన చేయండి, రండి అనే విషయం నేను చెప్పిన. అయితే ఇప్పుడు నేను ఏమంటున్నంటే, సరే చాలామంది 500-600 మంది పైగా సాయుధ పోరాట విరమణ చేసి వాళ్ళు వచ్చారు. చాలామంది కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ వాళ్ళు వచ్చారు. దాదాపు చివరి దశలో, అంటే ఒక చివరి దశ, అంటే సాయుధ పోరాటానికి చివరి దశ అనేది అవుతుందో ఈ కాలం లోపల పదే విజ్ఞప్తుల ఫలితంగా కూడా దేవ్జీ, సంగ్రామ్, ఈ 4 నాయకులు రావడం అనేది అవుతుందో ఇది స్వాగతించే విషయమే, సంతోషించే విషయమే. చనిపోకుండా ఈ రకంగా రావడం. తర్వాత నిన్నటి ప్రకటన కూడా వాళ్ళిద్దరు మాట్లాడినట్లే, సంగ్రామ్, మల్లారాజిరెడ్డి, దేవ్జీ, తిరుపతి వీళ్ళు మాట్లాడిన దాంట్లో బట్టి కూడా ఒక అభిప్రాయం ఏంటంటే, మేము ప్రజల కోసం మేము పనిచేస్తాము అనే విషయం వాళ్ళు చెప్పారు. వాళ్ళు లేదా రాజకీయాలు మా అవగాహన ప్రకారంగా పనిచేస్తామన్నారు. ఒక మంచి సిగ్నల్, ఇది మంచి సిగ్నల్ ఇచ్చిండ్రు. అయితే ఈ సిగ్నల్తో పాటుగా కూడా కొంత బాధ, సంతోషం ఎంత అవుతుందో ఎవరికైనా, నాకే కాదు, అంటే నేను ప్రజల కోణం కూడా నేను చెప్పాలనుకున్నప్పుడు అసలు ఈ నిర్ణయం, కొన్ని అభిప్రాయాలు కూడా నిన్న వచ్చినాయి సోషల్ మీడియాలో, ఈ నిర్ణయం ఏదైతే ఉందో ముందే తీసుకుంటే బాగుండేది కదా. కనీసం సంవత్సరం క్రితం పోనీ అంటే వేణుగోపాల్ లేదా సోను వాళ్ళు మాట్లాడినప్పుడైనా తీసుకుంటే ఈ నష్టాలైనా తగ్గేది కదా అనేది చాలామంది బాధపడుతూ మాట్లాడిండ్రు. కాబట్టి ఇది మాత్రమే కాదు, వాళ్ళు ఏం చెప్పిండ్రంటే, ఇప్పటికైనా జరిగినదేదో జరిగిపోయినాయి, కానీ ఇప్పటికైనా వాళ్ళు ఒకరినొకరు తిట్టుకోవడము, ద్రోహులు అనుకోవడం కాకుండా, ఎందుకంటే పరిస్థితి లేదు కాబట్టే కదా వీళ్ళు కూడా వచ్చింది. అంటే స్పష్టంగా దేవ్జీ స్పష్టం చేయలేదు తను ఎందుకు వచ్చిండు అనే విషయం చెప్పలేదు. కానీ అంటే ఇప్పుడు ఈ రకంగా మొన్న 1-2 నెలల క్రితమే తనే స్టేట్మెంట్ ఇచ్చిండు, సాయుధ పోరాటం గురించి ఇచ్చిండు దేవ్జీ. మరి ఇప్పుడు రావడం అనంటే అర్థం ఏంటి? కాబట్టి అది దృష్టిలో పెట్టుకున్నప్పుడు పరిస్థితులు అందరికీ ఒకటే, కళ్ళ ముందట కనపడే విషయాలు ప్రజలకే అర్థమవుతున్నాయి, వాళ్ళకి అర్థం కాకపోవడం కాదు కదా. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో వచ్చేదని అర్థం చేసుకుందాము. కానీ ఒకరినొకరు తిట్టుకోవడం కాకుండా ఐక్యంగా పనిచేయాలి. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి ఒక పార్టీని నిర్మించి అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు నిర్మించిన చరిత్ర మావోయిస్టు పార్టీకి ఈ దేశంలో ఒక గొప్ప పేరు ఉంది. చరిత్ర ఉంది. చరిత్రను ఎవరూ తీసేయలేరు. చరిత్రను ఎవరు తీసేద్దామనుకున్నా తీసేయరు. ప్రజలు పదే మాట్లాడుకుంటారు. ఆ చరిత్రను మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో, ఇప్పుడు అంటే ఒక వంకను సాయుధ పోరాట విరమణ చేసిన వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
లేదా కొంతమంది తెలంగాణ లోపల విరమణ లేకుండా కూడా ఆయుధాలు కూడా ఇచ్చిండ్రు. ఇవ్వలేదని రకరకాల ఏవో చెప్పొచ్చు, ఆయుధాలు కూడా ఇచ్చిండ్రు. 3 దఫాలుగా దేవ అప్పుడు, ప్రశాంత్ అప్పుడు, తర్వాత ఆజాద్ అప్పుడు వివిధ సందర్భాలు ఆయుధాలు ఇచ్చిండ్రు. నిన్న ఆయుధాలు ఇచ్చిండ్రా లేదా అని ప్రశ్నే కాదు అసలు. వాళ్ళు ఇచ్చిండ్రా లేదా అంటే ఇప్పుడు సమాజంలో ఏముందంటే వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు కాబట్టి తప్పు, ఇది కాదు, కరెక్ట్ కాదు. అక్కడ సాయుధ పోరాటం చేయడం అనేది ఏతుందో అసాధ్యమైన విషయం లోపల విప్లవం ఆ రూపంలో విజయవంతం కాదనుకున్నప్పుడు తప్పనిసరిగా రూపం మార్చాలి, చట్టబద్ధంగా రావాలి. కాబట్టి ఆ పని ఎవరు ఏ రకంగా చేసినప్పటికీ ఇప్పుడు ఇవాళ రావడం కూడా సంతోషపడుతున్నాం. కాబట్టి అంటే ఇక్కడ వచ్చి ఇంటికాడ ఉండటానికి కూడా కాదు, కాబట్టి ప్రజల కోసం పనిచేయడం గొప్ప కాబట్టి ఏంటంటే దాన్ని అభినందిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ సాయుధ పోరాటం గురించిన అంటే వచ్చే చర్చ అక్కడే కదా. ద్రోహులనే చర్చ ఎక్కడి నుంచి వచ్చింది? ద్రోహులనే చర్చ అందుకోసమే కదా. కాబట్టి ఇప్పుడు ఒకవేళ వాళ్ళని తప్పనంటే మరి నువ్వు అందరూ వచ్చింది అదే కదా. కాబట్టి ఇక్కడ అవన్నీ పక్కకు పెట్టి ఐక్యంగా పనిచేయాలి. ఇద్దరికి నేను చెప్తున్నా, ఇద్దరు అంటే 2 సెక్షన్స్కు, ఇద్దరు అంటే వ్యక్తులు కాదు నేను చెప్పేది. దేవ్జీని అంటే ఒక నాయకుడిగా గుర్తించే ఒక సెక్షన్ ఉంది, లేదా సోను, ఆశన్న, రామ్దేవ్ సిసి మెంబర్ వాళ్ళను ఫాలో అయ్యే అంటే వివిధ రాష్ట్ర కమిటీలు ఉన్నారు. కాబట్టి ఎవరైనప్పటికీ నేను వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తిని చేసేది ఏంటంటే, నేను ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను ఒక కమ్యూనిస్ట్గా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ విధానాలకు నా విధానాలకు డిఫరెన్స్ ఉన్నది, నేను స్పష్టంగా చెప్తాను. దాంట్లో ఏమి అదేం కాదు డిఫరెన్స్. ఎందుకంటే నేను చాలా విషయాల లోపల ఇతర నా విధానాలు ఏంటో నేను కంటిన్యూగా రాస్తున్నాను. కానీ మీరు ఏమి నూతన ప్రజాస్వామిక విప్లవం అంటారా ఏమంటారో అది మీ ఇష్టం, దాన్ని నేను విమర్శిస్తాను, నాకు ఆ రైట్ ఉంది. కానీ మీరు ఒకటే కాబట్టి మీ యొక్క విప్లవ లక్ష్యాలు ఒకటే, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాలు. మీరు మార్చుకుంటున్నారా లేదా అది మీ ఇష్టం, మార్చుకోవాలని నేను చెప్తాను. కాబట్టి మీరు అంటే ఐక్యంగా ఉండండి ఫస్ట్. మీరే కాదు, ఈ దేశంలో వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు, వివిధ ఎంఎల్ పార్టీలు, సిద్ధాంత విభేదాలు, రాజకీయ విభేదాలు ఏవైతున్నాయో వాటిని చర్చించండి, మార్చుకోండి, సరైన దాన్ని స్వీకరించండి. మాది మాత్రమే ఇది కరెక్ట్ అని చెప్పి దశాబ్దాల తరబడి పట్టుకొని ఉండకూడదు. వాస్తవాలను గ్రహించే కాడ మన కన్నులు, మెదడు సరిగా పనిచేయాలి, వాస్తవాలను అర్థం చేసుకోవాలి. సిద్ధాంతం అందరికీ ఒకటే, మార్క్సిజం లెనినిజం అందరికీ ఒకటే. కాబట్టి ఇది ఇక్కడ ఏవైతుందో వాళ్ళను ఐక్యం కమ్మని నేను ఈ సందర్భంగా కూడా చెప్తున్నా. తర్వాత వాళ్ళని ఎవరు కూడా అవమానం చేయదు, వాళ్ళ తప్పులను చెప్పాలి. ఎవరినైనా అవమానం చేయాల్సిన పని లేదు, ఏమైనా చేయాల్సిన పని లేదు. వాళ్ళు కూడా ప్రజలకు జవాబుదారితనంగా ఎవరైనా కమ్యూనిస్టు ప్రతి నాయకులు, మావోయిస్టు నాయకులు ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి సార్ అనేదే నేను చెప్తున్నాను. సార్ మల్లోజుల గారు అయితే ఆశన్న గారు లొంగుబాటు అయినప్పుడు విపరీతమైన వ్యతిరేకత, చాలా అభ్యంతరాలు కూడా వచ్చినాయి. కానీ ఈ లొంగుబాటు విషయంలో మాత్రం పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ ఇద్దరు లొంగిపోయారు, ఇటు వీళ్ళైనా వాళ్ళైనా లొంగిపోయారు. కానీ ఎక్కడ తేడా జరిగింది, వీళ్ళ వైపు మాత్రం అంత నెగిటివిటీ ఎక్కువ రాలేదు. కారణం ఏంటి సార్? ఇప్పుడు మొట్టమొదటగా జరిగినప్పుడు దాని ఆ వ్యతిరేకత రావడానికి సమాజంలో రావడం వేరు. కానీ సమాజం కంటే కూడా ఒక సెక్షన్, మావోయిస్టు పార్టీ సెక్షన్ వ్యతిరేకించింది కదా. సోను వాళ్ళు వచ్చినప్పుడు సరిగ్గా వాళ్ళ కోఆర్డినేషన్ లేని ఫలితంగా 2 చీలిక అక్కడే ఏర్పడింది. కాబట్టి ఆ చీలిక గ్రూపే సాయుధ పోరాట విరమణ చేసిన దాని ద్రోహులు అని చెప్పి రకరకాల ఎన్నో మాట్లాడారు. వాటి ఫలితము బయట ఉన్న వాళ్ళు కొంత చెప్తే, పార్టీ నాయకులు కొంత చెబితే, బయట ఉన్న వాళ్ళు ఒక్కటి చెప్తే 1000 మాట్లాడిన వాళ్ళు నరీడ మనందరికి తెలుసు. ఆ తిట్టుడు కూడా అసలు పార్టీలో కూడా తిట్టినట్టుగా చాలా గలీజ్గా తిట్టారు, గలీజ్గా అంత అసలు బజార్ భాష మాట్లాడిన పద్ధతిలో కూడా మాట్లాడిన నాయకులు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా ఒకరో ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ సమాజంలో నాలాంటి వాళ్ళు లేదా అనేక మంది కూడా వాటిని విమర్శిస్తున్నారు. మొట్టమొదటి నుంచి డే 1 నుంచి సోనును ఏదైతే అంటే ద్రోహి అన్నప్పటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్న వాళ్ళు చాలామంది రాశారు, మాట్లాడినారు. దాని ఫలితంగా తగ్గింది ఒకటి. రెండవది ప్రాక్టికల్గా అసలు పార్టీ నాయకులు వస్తూనే ఉన్నారు కదా. వీళ్ళు ఏమన్నా సాయుధ పోరాటం అనేది వాళ్ళే వస్తారు కదా. ఏదో సోను ఒక్కటి రాలే కదా. సోనుతోటి 50 మంది వచ్చారు, ఆశనతోటి 250 మంది వచ్చారు, రామ్దేవ్ వచ్చిండు, అనేక మంది వస్తూనే ఉన్నారు. ఒరిస్సాలో వచ్చారు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వచ్చారు, ఏ భూమి నుంచి వచ్చారు, జార్ఖండ్, అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది ఆగటం లేదు.
కాబట్టి అందరికీ అంటే వాస్తవాలు కళ్ళ ముందట కూడా కనపడుతుంటే కూడా ఏంటంటే గుడ్డోనికి కూడా కనపడుతున్నప్పుడు కూడా అర్థం చేసుకోకుండా మొండిగా మాట్లాడితే ఇంకా ప్రజలు తిడుతురు కూడా. బుద్ధి ఉందా మీకు ఏమన్నా? పోని సాయుధ పోరాటం చేయపోరు మీరు ఇక్కడ సుఖాలు పడుతూ మీరు మాట్లాడుతుండ్రని చెప్పి అన్నారు కదా. కాబట్టి అందరి నోర్లు పడ్డాయి, మంచిదే. అంటే వాస్తవాలు అర్థం చేసుకుంటే మంచిది. వాస్తవాలు అర్థం చేసుకోవాలి. వాస్తవాలు ఈ కానించి నేనేం చెప్తున్నానంటే జరిగిపోయినాయి. నేనేం ఎవరిని అవమానించను, ఇన్సల్ట్ చేయను నేనేమంటున్నంటే ఇప్పుడు అది ముగిసిపోయింది. సాయుధ పోరాట రూపం అంటే ముగిసిపోయిందంటే రేపు ఎప్పుడు వస్తుందో పక్కబడి, రేపు ఒక విప్లవం ప్రజలంతా భారతదేశం అంతా అంటే ఎక్కువ మంది అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు అది వేరు. ఆ తిరుగుబాటు ఎట్లా వస్తుందని దాన్ని పక్క పెడదాం. అవన్నీ పండిత చర్చలు చెప్పాలంటే కూడా నేను చెప్తా దాని గురించి. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఇప్పుడు ఉన్న దాంట్లో బట్ట మీరు ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పే ఒకటే విషయము, రాజ్యాంగం ద్వారా విప్లవం రాదు, కానీ రాజ్యాంగం అనేది తప్పనిసరిగా చట్టబద్ధంగా ఉండి ప్రజలను సంఘటితం చేయాలి, ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. ఏ చైతన్యవంతం? సోషలిస్టు రాజకీయాలతోటి, కమ్యూనిస్టు రాజకీయాలతో నువ్వు చైతన్యవంతం చెయ్యి. చట్టబద్ధంగా హక్కు ఉంది మనకు రాజ్యాంగ ప్రకారంగా. నువ్వు సంఘాలు పెట్టు, ప్రజలను చైతన్యవంతం చేయి, ఉద్యమాలు చేయి. సాయుధ పోరాటం ఒక్కటే కాదు, ఉద్యమాలు ఇప్పుడు ధర్నాలు, ఊరేగింపులు కావా? రైతులు ఆందోళన చేసింది ఉద్యమం కాదా? విద్యార్థుల ఆందోళన, నిరుద్యోగ సమస్య పైన ఉద్యమం కాదా? దళిత రిజర్వేషన్ కోసం ఉద్యమం కాదా? బీసీ దానికోసం ఉద్యమం కాదా? కాబట్టి అనేకమైన ఇవన్నీ ఉద్యమాలు, లక్షలు రోజువారీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందులో మీరు పాల్గొండి, నాయకత్వం వహించండి. ఓన్లీ సాయుధ పోరాటాన్ని పూజలు చేయొద్దు, అది పూజ చేస్తున్నారు మీరు. పూజలు చేయొద్దు కొంతమంది బయట ఉన్నారు. మీరు ఇక్కడ ప్రజల్ని ఆర్గనైజ్ చేయండి అనేది నేను ఈ సందర్భంగా వాళ్ళకు నేను సవినయంగానే వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ప్రెస్ మీట్లో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ గారు మాట్లాడిన కొన్ని మాటలు ఒకసారి మీతో ప్రస్తావిస్తాను. ఒకటి, నేను వ్యక్తిగత అవసరాల కోసం అయితే రాలేదు, రాజకీయ ప్రస్థానం అయితే మాత్రం మొదలు పెడతాను, రాజకీయ బాటలో నడుస్తాను, ప్రజాస్వామ్యాన్ని ఒక మాట చెప్పారు. అలాగే కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రం ఈ సందర్భంలో నేను ఏ విషయాలు చెప్పదలుచుకోలేదంటూ కూడా మాట్లాడు. ఆయన మొత్తం స్పీచ్ కనుక చూసినా, ఆయన చెప్పిన మాటలు బట్టి చూస్తే ఏం చెప్తారు? అవును, ఇప్పుడు దేవ్జీ వ్యక్తిగత దానికి రాలేదన్నాడు. ఆయనే కాదు, సోను రాలే, ఆశన రాలే, రామ్దేవ్ రాలే, మిగిలిన రాష్ట్ర కమిటీ మెంబర్లు చాలామంది వచ్చారు. ఇప్పుడు వికాస్ కూడా ఇప్పుడు ఒరిస్సా నుంచి రాబోతున్నాడు. ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఎవరూ రాలే. కాబట్టి ఇప్పుడు దేవ్జీ ఏదైతుందో సమాజం కోసం, రాజకీయాల కోసం నేను చేస్తానేదో మంచి విషయం అది. అయితే పూర్తి స్పష్టంగా చేయలే. ఆయన ఒకటే చెప్పింది ఏంటంటే, ఒకటి అంటే చట్ట పరిధి లోపల ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తారనే విషయం చెప్పిండు. అంటే స్పష్టంగా, మరింత స్పష్టంగా రాజ్యాంగానికి సంబంధించిన దాన్ని స్పష్టీకరించలే. బహుశా అది నెక్స్ట్ చెప్పొచ్చు. తర్వాత రాజకీయాలు అన్నాడు. రాజకీయాలు అంటే కూడా రాజకీయాలు వాస్తవంగా గతం నుంచి కూడా మావోయిస్టులు రాజకీయాలే. అంటే అవి రాజకీయాలు కావు. ఇప్పుడు కాంగ్రెస్ ఇవి రాజకీయాలు కాదు, రాజకీయాలే. కానీ ఇప్పుడు వచ్చి అంటే రాజకీయాల ప్రకారంగా దానికి రకరకాల అర్థాలు తీసుకుంటారు. కామెంట్స్ కూడా వచ్చినాయి, ఎన్నికలు నిలబడతారు అనేది, లేదా ఇప్పుడు కోరుట్ల నుంచి ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఏదైనప్పటికీ నా దృష్టిలో అంటే ఇప్పుడు మల్లారాజురెడ్డి, సంగ్రామ్ దాదా చెప్పిన విషయం కూడా ఏంటంటే, మేము ఎన్నికలను అంటే పంతాగా మేము చెయ్యము అని అన్నాడు. ఎన్నికల పంతాగా అనేది అన్నాడు. అది సరైంది. వాస్తవంగా మార్క్సిస్టులు ఎవరైనా ప్రపంచంలో అదే పంత అంటుంది. అంటే ఎన్నికల ద్వారా మాత్రమే రాజ్యాధికారం వస్తుందని చెప్పడం అది పంత అంటారు. కానీ ఎన్నికల్లో కూడా పంతా వేరు, ఎన్నికలు నిలబడడం వేరు. ఎన్నికలు నిలబడతారు కమ్యూనిస్టులు లేదా ఎవరైనా మార్క్సిజం ప్రకారంగా నిలబడతారు. మావోయిస్టులు నిలబడలేదు వాళ్ళది, ఎందుకంటే దీర్ఘకాలిక యుద్ధం కాబట్టి నిలబడలేదు. కాబట్టి ఇప్పుడు ఈ అర్థంలో ఎన్నికలు నిలబడడం అనేది ఏందో అది చేయొచ్చు. ఎన్నికలు నిలబడమే రాజ్యాధికారం కాదు, కానీ నిలబడచ్చు, చెయ్యాలి, ప్రజలు ఆర్గనైజ్ చేయాలనేది నేను చెప్తున్నది. వాళ్ళు ఏం చెప్తారో రేపు చూడాలి. రేపు ఎన్నికలు నిలబడరా, వాళ్ళు ఏ రకంగా వాళ్ళ రాజకీయం అంటే ఏంటో వాళ్ళు రేపు మరింత వివరణ వాళ్ళు చెప్తామన్నారు కదా, చెప్పవచ్చు. వాళ్ళు చూద్దాం అది ఆ పాయింట్ పైన. సార్, రాజిరెడ్డి గారు మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం మావోయిజానికి అంతం లేదు, ఎవరు కూడా దీన్ని అంతం చేయలేరు, అది అసాధ్యము, దాని రూపం మార్చుకుంటుంది తప్ప ప్రస్తుతానికి మేమేదో వచ్చినాం తప్ప ఇదేదో అయిపోయినట్టు, మావోయిస్టులు మేము వచ్చినంత మాత్రాన మొత్తం వెళ్ళిపోయినట్టు కాదని ఒక వ్యాఖ్య చేశారు. నిజంగా
ఆయన బయటకు వచ్చిన తర్వాత ఇంకా పార్టీ గురించి భవిష్యత్తు గురించి కూడా ఇంకా ఆశాభావంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను 2-3 పాయింట్స్గా చెప్పాలి. ఇది మావోయిజం వేరు, మావోయిస్ట్ పార్టీ వేరు, సాయుధ పోరాటం వేరు. వేరేనంటే వీటి దగ్గర సంబంధం కూడా ఉంది, దగ్గర సంబంధం ఉంది. వాటిని విడదీసి చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి మావోయిజం అంటే మావో సిద్ధాంతం, మావో రాసిన సిద్ధాంతాలు ఏవైతున్నాయో ఆయన చాలా రాసిండు. చైనా ఒక విప్లవాన్ని విజయవంతం చేసిన నాయకుడిగా అనేకమైన సిద్ధాంతాలు, ఆయన నూతన ప్రజాస్వామ్య విప్లవం రాసిండు, దీర్ఘకాలిక యుద్ధం రాసిండు, తర్వాత ఇంకా ఐక్య సంఘటన గురించి రాసిండు, తర్వాత అంటే ఫిలాసఫీ గురించి రాసిండు, అర్థశాస్త్రం రాసిండు, చాలా విషయాలు రాసిండు ఆయన. కాబట్టి ఆ రాసిన విషయాలన్నీ కలిపి ఏంటంటే సరే కొంతమంది మావోయిజం అంటారు, కొంతమంది మావో ఆలోచన విధానం అంటున్నారు. అది ఏదన్నప్పటికీ మావో రాసిన సిద్ధాంతాలు మనం అనుకుంటే ఇప్పుడు మావో సిద్ధాంతాలు అనేవి ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చదువుతుండ్రు కదా. అనేక మంది కమ్యూనిస్టులు, వివిధ రకాల కమ్యూనిస్టులు చదువుతారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, దాని ప్రకారం పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఇక్కడ ఒక మావోయిస్టు పార్టీ కాదు, మావోకు సంబంధించిన సిద్ధాంతాలు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఈ మాస్ లైన్ అనే పార్టీ ఉంది, సిపిఎంఎల్ మాస్ లైన్ ఉంది. వాళ్ళు మావోను వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు చెప్తారు. న్యూ డెమోక్రసీ ఉంది, వాళ్ళు చెప్తారు. లిబరేషన్, సిపిఎంఎల్ లిబరేషన్ ఉంది, వాళ్ళు చెప్తారు. రెడ్ స్టార్ ఉంది, వాళ్ళు చెప్తారు. లేదా ఇంకా చాలా పార్టీలు, సిపిఎం కూడా చెప్తుంది, ఇప్పుడు సిపిఐ కూడా చెప్తుంది. ఇంకా అనేకమైన దేశంలో కూడా 60 గ్రూపులు ఎంతో ఉన్నాయి కమ్యూనిస్టు పార్టీలు, వాళ్ళు కూడా చెప్తారు మావో గురించి. మరి చాలా పుస్తకాలు చూడండి మీరు, లైబ్రరీ పోనీ పుస్తకాలు, బొచ్చడు పుస్తకాలు మావో పోతూనే ఉంటాయి. కాబట్టి లక్షల మంది ప్రజలు చదువుతుండ్రు కదా, లక్షల కోట్ల మంది చదువుతుండ్రు. కాబట్టి నువ్వు వాటిని మావోయిజాన్ని నిర్మూలిస్తున్నట్టు ఎట్లా నిర్మూలిస్తావు? ఏం నిర్మూలిస్తావు? కాబట్టి తప్పుడు ఎవరు మాట్లాడినా మావోయిస్టు రైత, మావోయిస్టు నిర్మూలన అనేది ఉందో అది ఉత్త దండగమారి మాట అంటే ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను దండగమారే చెప్తాను. నేను రెండో విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీ వేరు. మళ్ళీ మావోయిస్టు పార్టీ అనేది వాళ్ళు మావో పేరు మీద మావోయిస్టు పేరు పెట్టుకున్నారు, వాళ్ళ పేరు ఆ పేరు పెట్టుకున్నారు. కాబట్టి మావోయిస్టు పార్టీ అంతమవుతుందా కాదా అని అంటే కూడా నేను మళ్ళీ చెప్తాను. మావోయిస్టు పార్టీ అనేది ఉందో లోపట ఉన్నది, బయట ఉన్నది, చట్టబద్ధంగా ఉన్నది, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నది. ఇప్పుడు తుపాకులు పట్టుకున్న వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా అనుకుంటాం. మరి భారతదేశంలో మావోయిస్టు పార్టీ అభిమానులు లేకపోతే ఆ పార్టీ లోపల ఏదో ఒక రకంగా అంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు మెడల్ వేసుకోరు. కానీ అన్ని రాష్ట్రాల్లో ఢిల్లీలో కూడా ఉన్నారు కదా, ఢిల్లీలో కూడా ఉంటారు కదా, ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏం చెప్పుకోరు. కానీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన దాంట్లో ఉంటూ వాళ్ళు ప్రజానీకంలో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు, లేదా చెప్తారు వాళ్ళు. కాబట్టి నువ్వు మొత్తం నిర్మూలిస్తున్నాడు, ఎంతమంది నిర్మూలిస్తావు మావోయిస్ట్ పార్టీని కూడా? ఎంతమంది వస్తారు? లక్షల మంది ఉన్నారు, వాళ్ళు కూడా నేను చెప్తాను లక్షల మంది అని చెప్తాను నేను మావోయిస్ట్ పార్టీ. అలాగే నిర్మూలన ఇస్తా, ఇదంతా చాలా జోక్ అది ఒకటి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట రూపంలో పట్టు వాళ్ళు యుద్ధం చేస్తుండ్రు. ఇప్పుడు నీకు అడవిలో పట్టు వచ్చిన వాళ్ళంతా తుపాకులు పట్టుకున్న ఉన్నారు కదా, తుపాకులు లేని వాళ్ళు కూడా ఆ ఏరియాలో ఉన్నారు. తుపాకులు పట్టుకున్న వాళ్ళు ఎవరైతుండ్రో అది చాలా వరకు అంటే సాయుధ పోరాట రూపంలో ఉన్న మావోయిస్టులు చాలా వరకు తగ్గిపోయినరు, చనిపోయినరు, తర్వాత సరెండర్ అయినరు, లీగల్ అయినరు, విరమణ చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు ఇది ఏతుందో సాయుధ పోరాటం అనేది ఉందో అంటే తుది దశలో, చివరి దశలో ఉంది. చివరి దశలో అంటే ఇప్పుడే ఇవాళనే ముగించబడిందని నేను అనను. అంటే మీడియాలో అంటారు, మీడియాలో కూడా అయిపోయిందని పెడుతున్నారు చర్చలు. దేవిజీ రాగానే అయిపోయింది అన్నారు. మరి అయిపోయింది అన్న దాంట్లో బట్టి శివధర్ రెడ్డి చెప్పిండు కదా. శివధర్ రెడ్డి కాదు, ఇప్పుడు జార్ఖండ్లో ఉన్నారు కొంతమంది, సాగర్ అని సీసీ మెంబర్ ఉన్నాడు, ఆయన నాయకత్వం కింద కొంతమంది ఉన్నారు. లేకపోతే ఇప్పుడు వికాస్ ఒరిస్సా లోపట అంటే ఆయన స్టేట్ కమిటీ మెంబరు, మరి ఆయన నాయకత్వం కింద కూడా ఉన్నారు. లేదా శుక్రు ఉన్నాడు అదే ఒరిస్సాలో బట్టి, ఆయన రాష్ట్ర కమిటీ మెంబరే, ఆయన నాయకత్వం కింద ఉన్నారు. లేకపోతే ఇప్పుడు దండకల్లో పాపారావు పేరు ఉన్నాం కదా మనం, పాపారావు కూడా ఉన్నాడు కదా, పాపారావు ఉన్నాడు. అంటే ఇంకా వేరు నేను ఇప్పుడు అన్ని పేర్లు నేను తీసుకుంటలేను కానీ కాబట్టి వివిధ సభ్యులు, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, తర్వాత గణపతి కూడా ఉన్నాడు కదా. కాబట్టి అంటే వీళ్ళు ఉన్నంత వరకు అంటే మొత్తంగా సాయుధ పోరాటం ముగిసిపోయిందని మనం చెప్పలేము. కానీ తుది దశ అంటున్నాను నేను. తుది దశ అంటే వాళ్ళు ఒక రకంగా అంటే ఏ సాయుధ పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఒకటి కొట్టుమిట్టాడుతున్నది మన అందరికీ కనపడుతుంది. వాళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు ఏ యుద్ధం చేయటం లేదు, ఏ ఉద్యమాలు చేయటం లేదు. కాబట్టి ఇది తుది దశ అనే చెప్తున్నా స్పష్టంగా. ఈ తుది దశ అనేది ఏమవుతుంది? మార్చి 31 లోపు అయిపోతుందా? అంటే ఇటు సాయుధులకు సంబంధించింది. లేదా తర్వాత ఎంతకాలం ఉంటుంది?
మనం చూసి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే మనం అన్ని దీనికి సంబంధించిన భవిష్యవాన్ని నేనేం చెప్పలేను. కాబట్టి ఏదైనా నేను పిలిపిస్తాను, చెప్పలేను, కానీ వాళ్ళందరినీ కూడా రావాలని కూడా నేను పిలిపిస్తున్నా. ఈ సందర్భం గణపతి కూడా మావోయిస్టు పార్టీకి చాలా సుదీర్ఘకాలము ఒక జనరల్ సెక్రటరీ ఉండి గొప్ప అంటే పాత్ర వహించిండు. కాబట్టి ఇప్పుడు ఏమైనప్పటికీ తన యొక్క వృద్ధాప్యం లోపల తను అంటే అక్కడ ఎక్కడో ఉండి కంటే కూడా గణపతి గారి గురించి ప్రధాన చర్చ సార్. వాస్తవంగా గణపతి ఎక్కడున్నాడు, మైదాన ప్రాంతాల్లో ఉన్నట్టయితే మాత్రం డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కొన్ని వార్తలు కనుక చూస్తే ఆయన అనారోగ్య కారణాల వల్ల విదేశాల్లో ఉంటున్నాడని చర్చ. నిజంగా గణపతి గారిపై ఇంత చర్చ చేయడం గల కారణం అంటే మీకున్న సమాచారం ప్రకారము ఆయనకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు, ఆయన గురించి చెప్పండి సార్. ఆయన ఎక్కడున్నాడనే సమాచారం జీరో నాకు. ఎందుకంటే 17 డిసెంబర్లోనే నేను కలిసినాం, మాట్లాడినాం. అదే లాస్ట్ నాకు 2017 అంతే. 2017 డిసెంబర్ లోపల లాస్ట్ ఫైనల్ అంతే, అంతకంటే ఇంకేమీ లేదు. ఆ తర్వాత అందరిలాగానే పేపర్ రిపోర్ట్లు కొంత ఎక్కువ నేను గమనిస్తుంటా అనేక విషయాలు. కాబట్టి వాటిని ఆధారంగా నేను చెప్పే విషయాలే తప్ప కాబట్టి ఎక్కడున్నాడు అనేది మనం ఏం చెప్పలేము. మనం ఏమన్నా ఉంటే ఇంక ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి. వాళ్ళు అంటే అందరు ఏమంటున్నారు అంటే లోపల లేకపోవచ్చు, ఉండడు. ఎందుకంటే అందరు వీళ్ళు బయటకు వస్తుంటే గణపతి ఎక్కడ ఉంటాడు, ఉండకపోవచ్చు అనేది చాలా కాలం నుంచి అంటారు. వాస్తవం ఉండకపోవచ్చు కూడా, అనారోగ్యం ఉంది కాబట్టి. ఉంటే ఎక్కడ ఉండో, విదేశాలు ఉండా భారతదేశం ఉండా అంటే నేను ఒకటే చెప్తున్నా, అంటే విదేశాలు ఉండొచ్చు కానీ భారతదేశంలో ఉండడు అనేది అయితే నేను చెప్పలేము. ఎందుకంటే భారతదేశంలో ఉంటే చాలా పెద్ద నగరాలు ఉన్నాయి, ఎక్కడైనా ఉండొచ్చు. నువ్వు తప్పులు చేయకుండా ఉండాలంటే ఎక్కడైనా ఉండొచ్చు, 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, ఏం సమస్య ఏం లేదు. కాబట్టి ఎక్కడైనా ఉండొచ్చు. సరే ఎంత ఉంటామని కాదు, ఉండి చేసేది ఏముంటుంది. ఇప్పుడు ఆయనకు శాతనైన కాడికి రాయాలి, మాట్లాడాలి. నువ్వు ఎక్కడ ఎవరితో మాట్లాడకుండా, ఫోన్ చూడకుండా, నెట్ చూడకుండా ఎక్కడో తిని అంటే లాభం ఏంటిది? నేనేమంటున్నట్టు మీరు రండి, వచ్చి ఇక్కడ మీకు ఇప్పుడు చివరి నిమిషం లోపల కూడా చచ్చిపోయే చివరి కాలం ముందు కూడా ఏదో ఒకటి మాట్లాడచ్చు, ఏదో ఒకటి ఉపయోగం ఉంటుంది. కాబట్టి మీరు రండి, అది అవమానం కాదు, ఏలన కాదు. మీరు వచ్చి 4 మాటలు మాట్లాడి జరిగిపోయింది సరే, ఇప్పుడు ఏందని ఒక 4 మాటలు సమాజానికి చెప్పండి, అది మంచి విషయం అవుతుంది అనేది నేను ఈ సందర్భంగా కూడా గణపతికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ చాలామంది కూడా ఈ సమయంలో ఇంతకాలం కష్టపడ్డాము, పార్టీలో ఉన్నాము, ఈ టైంలో బయటికి రావడం వల్ల మీరు అన్నట్టుగా కూడా ఎక్కడో చిన్న చూపు, తక్కువ అవమానాలు పడతాము, ముద్ర పడుతుంది మా మీద, ద్రోహులుగా ముద్ర పడుతుంది. అలాగే బయట నుండి వస్తున్న విమర్శలు తట్టుకోలేక ఇక్కడే ఉండి ఇంతకాలం ఉన్నందుకు ఇక్కడే పోతే అయిపోద్ది అని కొంతమంది అనుకుంటున్న వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అనుకుంటే ఉంటుంది పార్టీలో కూడా. ఇప్పుడు మొదటి నుంచి సిద్ధాంత రాజకీయాలు మొదటి నుంచి అవి చెప్పిన దాని ప్రకారంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో ఇక పూర్తిగా కొన్ని విషయాలు అర్థం చేసుకోలేని పరిస్థితి వచ్చేసి అది ఏమాత్రం కొంత అటు ఇటు అయినా అది మంచిది కాదు, సస్తము సచ్చినప్పుడు కూడా ఏంటంటే సరే వచ్చే తరాలు ఆలోచించుకుంటారు. కాబట్టి సద్దము అనేది అంతా అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంతమంది లేట్ చేసి ఆఖరి క్రమక్రమంగా వస్తున్నారు. మొదటగా ఏం లేదు కదా, మొదటగా క్రమక్రమంగా ఒకరి తర్వాత ఒకరు రావడానికి ఏంటంటే అందరికీ మళ్ళీ కొంత రియలైజేషన్ వస్తుండ్రు. కాబట్టి ఆ రియలేషన్ ఇప్పుడు సంగ్రామ్ దాదా కూడా అసలు ముందే రావాల్సినవి కదా. సంగ్రామ్ దాదా ఆయనకున్న వయసు అనారోగ్యం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన ఎప్పుడో రావాలి, మరి ఆయన రాలేదు. సరే ఇప్పుడు వచ్చిండు. కాబట్టి ఇదే సమస్య. ఇప్పుడు గణపతి కూడా రాకపోవడానికి సమస్య ఏంటంటే గదే. ఇప్పుడు న్యూస్ అన్ని చూస్తుంటాడు కదా, ఆయన కూడా వీడియోలు చూస్తాడు కదా, చూడకుండా ఎందుకుంటారు, లేకపోతే ఎవరైనా చెప్తారు కాబట్టి అక్కడ అంటే అదే దాంతో అంటే ఇప్పుడు కూడా ఏంటంటే అందరు రాకముందు తను వస్తే ఎవరు తిడతారు అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు సోను తిట్టింది మామూలు కాదు కదా, సోను దాదాని తిట్టింది భయంకరంగా తిట్టారు. కాబట్టి భయంకరంగా తిట్టినా వస్తువులు వచ్చారు ఆగలే. కానీ అంటే ఆ తిట్లు ఏమవుతుందంటే ఎదుటోనికి ఈ అమ్మాయి ఎందుకు సస్తదద్దం ఏంటిది అనే దాంతో ఇదంతా ఉంటుంది. వాస్తవంగా ఒరిస్సాలో చనిపోయిన గణేశుడు ఆయన రావాల్సి ఉండే, స్వామి చనిపోయాడు. అంటే ఈ తిట్లు ఇంత తిట్టకపోతే నువ్వు తిడితే రాజకీయంగా సిద్ధాంతంగా విధానాలు విశ్లేషించాలి, అది వేరు. కానీ తిట్లు తిట్టారు కదా, ఘోరంగా తిట్టారు, మామూలుగా తిట్లే. ఇన్ఫార్మర్లు అన్నారు, ద్రోహులు అన్నారు, ఏజెంట్లు అన్నారు. ఇప్పటికి కూడా బీజేపీకి వాళ్ళేదో బీజేపీ తొత్తులు అన్నట్టుగా వాళ్ళకి ఓపిక బట్టి ఉంటుండ్రు. కాబట్టి ఏదైనా రావాలి, అందరు రావాల్సిందే. సార్ సాంబయ్య గారి గురించి డీజీపీ మాట్లాడారు.
ప్రధానంగా తెలంగాణలో గతంలో 17 మంది ఉండే, ఆ తర్వాత 15 మంది అయ్యారు, తాజాగా 11 మంది ఉన్నారు. ఆ 11 మందిలో కూడా కొందరు టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, కానీ ఫీల్డ్ లెవెల్లో ఉంది మాత్రం ఒక సాంబయ్య ఒక్కరే. దాదాపు ఇప్పుడున్న ఆ 11 మంది కోసం కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం, మాకు టచ్లోకి వచ్చారని కూడా చెప్పారు. నిజంగా ఒక్కరే ఫీల్డ్లో ఉన్నారా? ఎందుకు సార్ ఆయన గురించి మెన్షన్ చేయడంలో సాంబయ్య గారి గురించి తెలుసా? నేను డీజీపీ ఏం మాట్లాడాడు నేను లేదు, కానీ ఒక్కరేం కాదు, అనేక మంది ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు, అందరూ చాలామంది ఉన్నారు. కాబట్టి వికాస్ కూడా ఫీల్డ్లో ఉన్నాడు. ఫీల్డే కాదు, నేను ఈ సందర్భంగా నేను ఆయన ఎక్కువ చేయటం కాదు, కానీ అంటే అనుకుంటారు ఆయన ఎక్కువ చేయొచ్చు, కానీ యాక్చువల్గా ఏంటంటే ఇప్పటికీ నేను ఆయన రాసిన దానిపైన ఒక వీడియో చేసిన 72 గంటల యుద్ధం లోపట అంటే గాయపడి తప్పుకొని వచ్చిన వ్యక్తి ఫినిక్స్ చెప్పిన వీడియో చేసినాం, దిశలో చేసినాము, నా ఛానల్లో కూడా ఉంది. తర్వాత టెక్స్ట్ కూడా 2-3 రోజుల పాటు ఉంది, నేను పెడతా, ఈ అన్నిటి మధ్యలో పాటు ఉంది. కానీ చాలా అదిగా రాసిండు, ఆయన రాసిన చరిత్ర ఏదైతుందో అంటే కులాడి ఘాట్ లోపట 3 రోజులు జరిగిన యుద్ధం లోపల ఆయన పాల్గొన్న తీరు ఆయనే రాశాడు. ఆయన పేరే జంగు, ఆయన పేరే వికాస్, ఆయన పేరే సుదర్శన్. ఆయన ఎక్కడంటే ముప్పిడి సాంబయ్య, అసలు పేరు తరాలపల్లి, వరంగల్ జిల్లాలోని తరాలపల్లి గ్రామం ఆయనది. కాబట్టి ఆయనకు సంబంధించింది మళ్ళీ ఎట్లాగ వస్తాడు, తప్పనిసరిగా ఆల్రెడీ లెటర్ రాసిండు ఆయనే. కాబట్టి ఆ సందర్భంగా మనం ఆయన గురించి ఇంకా మరింత విశ్లేషణ చేయొచ్చు, వస్తాడు. ఆయన రాసిండు స్పష్టంగా, నేను రాబోతున్నాను రాసిండు. కాబట్టి బహుశా తెలంగాణ కూడా ఉండొచ్చు, ఛత్తీస్గఢ్ కూడా లెటర్ రాసిండు. కాబట్టి అది ఏదైనా మంచి విషయం. అది ఆయన ఒక్కడే కదా, 15 మంది వస్తారు, ఆయనతో పాటుగా 15 మంది వస్తారు. వస్తారు, ఆయుధాలతోటే వస్తారు, వాళ్ళు ఆయుధాలతోనే తప్పనిసరిగా. సార్, ఈ మధ్యకాలంలో మల్లోజుల గారు వరుసగా అందరూ కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో మాత్రం ఆయన మాట్లాడింది, పరిస్థితులు మారాయి, ఒకనాటి పరిస్థితులు లేవు, ఇది ముందే నేను చెప్పినా కానీ అని ఒక అంశాన్ని తీసుకొచ్చారు. అలాగే ఆ తర్వాత లాక్డౌను, దాని తర్వాత ఆ డబ్బుల విషయం కూడా చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా రకాల అంశాలు కూడా తీసుకొచ్చారు. పరిస్థితులు మారిన కారణంగా అప్పుడు చెప్పింది నిజమే, అప్పుడు నేనే ఉద్యమ ద్రోహులు అన్నాను బయటికి వెళ్ళిన వాళ్ళని, ఇప్పుడు ఉన్న పరిస్థితులు తగ్గట్టు ఇప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పారు. నిజంగా ఓవరాల్గా ఆయన చెప్పిన మాటలు బట్టి ఏం చూసారు? లేదా అది చెప్పడం ఏంటంటే ఆయన రిలేషన్, అది నేను ఒకటి ఏంటంటే ఆయన రిలేషన్ అనేది ఉందో ఆయన 22 పేజీల లెటర్లో ఉంది. తర్వాత వివిధ సందర్భాలు చెప్తున్న విషయాలు బట్టి కూడా ఆ రిలేషన్ అంటే కొంత ఆత్మవిమర్శపూర్వకంగా తను అర్థం చేసుకుంటున్నది ఏదో అంటే ప్రజలను కూడా ఏంటంటే నన్ను క్షమించండి అని కోరిండు, తప్పైందని పార్టీ కేడర్ను కూడా కోరిండు. తర్వాత లోపాలు కూడా ఆయన ఏదో పార్టీ పైన విమర్శ కాకుండా తను అర్థం చేసుకున్న దాంట్లో జరిగిన విషయాలు చెప్పిండు ఆయన. తర్వాత నెక్స్ట్ కూడా ఏంటంటే అది ఒక్కటే సరిపోదు, ఇంకా కూడా మేము మళ్ళీ బయట సమాజానికి వచ్చిన తర్వాత ఆలోచిస్తాము, మళ్ళీ స్టడీ చేయాల్సిన విషయం అని చెప్పిండు. మంచి విషయం, అది స్టడీ చేయాలి కూడా, నేను కూడా అదే చెప్తున్నాను. నేను ఎవరైనప్పటికీ మనము ఆనాడున్న పరిస్థితుల్లో అర్థం చేసుకున్న దాన్ని బట్టి వ్యవహరించవచ్చు, కానీ ఈ మొత్తం లోపల కూడా ఇవాళ ఎవరైనప్పటికీ దేవుజైనా సంగ్రామ్ దాదా అయినా ఎవరైనప్పటికీ అంటే ఎందుకు జరిగింది, ఒకనాడు గొప్ప ఉద్యమం కూడా ఇవాళ ఈ స్థితికి రావడానికి కారణం ఎక్కడున్నాయి అనేదో మనం ఆత్మవిమర్శపూర్వకంగా అర్థం చేసుకోవాలి. అంటే అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క తప్పుడు విధానాలు, వ్యక్తిగత తప్పులు కాదు, టోటల్ పార్టీ లోపల ఒక తప్పుడు విధానాలు మనం ఏం అనుసరించాము అనేది అది 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 సమీక్షించుకోవడం ద్వారా మళ్ళీ మనం చేయగలుగుతాం. లేకపోతే మేము మళ్ళీ చేస్తామని అంటే ఎట్లా? నేను అంటే ఒక ఆత్మవిమర్శ సమీక్ష అనేది ఉండాలి. నేను కొడబల సీతారామయ్య ఆయన 77 లోపల అంటే చారుమైందారు ఒక అంటే తప్పులు చేసినప్పుడు, నక్సలరీ పంతాల తప్పులు జరిగినప్పుడు ఆయన గొప్పగా సమీక్ష రాసిండు ఆయన. కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీ నుంచి వీళ్ళు వచ్చిండ్రు, చాలా విషయాలు వీళ్ళు సమీక్ష చేసుకోవాలి, ఎందుకంటే చెయ్యాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా సోనైనా వాళ్ళు కూడా పార్టీ పెట్టే సిగ్నలే ఉంది, పెడతారు, వాళ్ళు ప్రజానీకల్లో పనిచేస్తారని చెప్పింది కదా. దేవుజీ కూడా పార్టీ పెట్టే సిగ్నల్ అది, పార్టీ పెట్టకుంటే ఇంకెట్లా పనిచేస్తావు? కాబట్టి ఇది మంచి విషయమే, అందరు కలిసి పనిచేయండి. తర్వాత సమీక్ష చేయండి, సమీక్ష కూడా కొద్దిగా ప్రజల నుంచి అనేక మంది నుంచి కూడా మాట్లాడే విషయాలను వినయంగా నేర్చుకొని మనము చేద్దాము. వీళ్ళనే కాదు, నేను ఈ సందర్భంగా అన్ని కమ్యూనిస్టులకు కూడా చెప్తున్నా, కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఎందుకు దెబ్బతింటున్నాయి అంటే వాళ్ళు సమీక్షలు చేసుకుంటలేరు, లోతైన ఆత్మవిమర్శలు లేవు కాబట్టి ముందుకు పోరు. లేదా కమ్యూనిస్టు బలం ఎక్కడుందనంటే నీ బలము నీ విధానాలు నువ్వు సమీక్షించుకుంటూ నువ్వు ముందుకు పోతావు. లేకపోతే నీ బలాన్ని నువ్వు కనుక డెవలప్ చేసుకోకపోతే నువ్వు ముందుకు పోలేవు. కాబట్టి ఈ దేశంలో నేను కమ్యూనిస్టులకు చాలా భవిష్యత్తు ఉంది, భవిష్యత్తు కమ్యూనిస్టులకే ఉంది, మార్క్సిజానికే ఉంది, లెనినిజానికే ఉంది అనే విషయాన్ని నేను ఈ సందర్భం కూడా చెప్తున్నా. కాబట్టి వాళ్ళు సమీక్షించుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. సార్, చివరిగా అడుగుతున్నాను సార్,
బయటికి రావాలి, మరొక వేదిక పెట్టాలని చాలామంది కోరుకుంటున్నారు, మీరు కూడా చెప్తున్నారు. కానీ ఉన్న కమ్యూనిస్టు పార్టీల మధ్యనే మొత్తం చీలిపోయింది. అలాగే రాజకీయంగా కూడా ప్రభావం లేకుండా రోజు రోజు కూడా వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో మారిన ఈ పరిస్థితుల కారణంగా మరోవైపు ఒక్కొక్కరికి కూడా వాళ్ళకు వ్యక్తిగతమైన ఆధిపత్య ధోరణి వల్ల ఇగోల కారణంగా ఒక దగ్గర ఉండాలని పరిస్థితి ఉన్నది, ఒకరికొరికి కమ్యూనికేషన్ లేదు. కానీ ఒక్క తాటిపై నిలబడడం సాధ్యమా? ఇంకొకటి, ఒక వేదిక పెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా ప్రజల్లోకి వెళ్ళడం అనేది ఇప్పుడున్న వాతావరణంలో ఎంతవరకు సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఉందో ఒక మార్క్సిస్ట్ ఎప్పుడు అనుకోడు, ఒక కమ్యూనిస్ట్ అనుకోడు. ఎందుకంటే ఒకరున్నప్పుడే ప్రారంభించారు కదా. సిపిఐ పార్టీ పుట్టినప్పుడు సింగారవేలు షెట్టియారు చెన్నై అతను చనిపోయింది, ఆయన కానీ చాలా అయింది కాబట్టి కొద్దిమంది స్టార్ట్ చేశారు. మరి ఆనాడు బ్రిటిష్ వలసవాద కాలం, అది చాలా భయానకమైన నిర్బంధము అణచివేత ఉంది. అసలు చదువుకున్న వాళ్ళు లేరు, అసలు మార్గం అంటే తెలియదు. మరి ఆనాడు ప్రారంభించారు కదా. ఎట్లా ప్రారంభించారు? ఆనాడే కాదు, మరి కొండపల్లి సీతారామే ఎట్లా ప్రారంభించాడు? నలుగురు వ్యక్తులే ప్రారంభించారు కదా. నలుగురు వ్యక్తులే ప్రారంభించారు. ఎన్నో తిట్లు పడ్డాడు ఆయన సంపుతామని తిరిగారు కొంతమంది. అంటే ఆయన కొన్ని విషయాలు చెప్తే ఆయన ద్రోహి అని చెప్పి ఆయన ఆ తిట్లు పడ్డాడు. కాబట్టి అన్నిటి మధ్యలో కూడా కొండపల్లి సీతారామే తిరిగిండు, చేసిండు, కష్టపడ్డాడు. పార్టీ ఇప్పుడు ఇలా మావోయిస్టు పార్టీ కార్యకులు ఎవరు? వ్యవస్థాపక నాయకుడు కొండపల్లి సీతారామయ్య. ఈ దేశంలో పట్ట ఆయన ఒక ఇంతటి స్థాయికి తీసుకురావడంలో పట్ట ఆయనే కదా పాత్ర. తర్వాత కదా గణపతి. కొండపల్లి సీతారాం చాలా సిద్ధాంత రచన చేసిండు, చాలా పార్టీని కష్టపడి నిర్మించిండు, అన్ని రకాల ప్రజా ఉద్యమాలు నిర్మించిన చరిత్ర, గొప్ప చరిత్ర. ఈ దేశంలో పట్ట మొత్తం ఒక కమ్యూనిస్ట్ నాయకుల పట్ట ఒక గొప్ప నాయకుడు ఎవరంటే కొండపల్లి సీతారామయ్య అని చెప్తాను నేను. మొట్టమొదటి గొప్ప నాయకుడు కొండపల్లి సీతారామయ్య మాత్రమే. ఆయన తప్పులు ఉండొచ్చు, నేను విమర్శిస్తే అది వేరే విషయం. కానీ ఒక గొప్ప నాయకుడు మాత్రం కొండపల్లి సీతారామయ్య. కాబట్టి ఇక్కడ ఒక్కరు ఉన్నామా, ఇద్దరు ఉన్నామా, నలుగురు ఉన్నామా, తర్వాత ఇది ఇట్లున్నది, నా ఆరోగ్యం ఇట్లున్నది, నేను ముసలో ఇది కాదు. నువ్వు నీ శక్తి ఉన్నంత వరకు మాట్లాడు, నీ శక్తి ఉన్నంత వరకు రాయి, కూర్చొని మాట్లాడు. అది కూడా మంచిదే. రాస్తావా రాయి. చూసేటోళ్ళు చదువుతారు, చదువుటోళ్ళు చదువుతారు, ఇంటోళ్ళు వింటారు, చేసేటోళ్ళు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా అట్లా ఉండొద్దు. నేను చెరబండరాజు నాకు గుర్తుకు రాదు. ఆయన నా చెయ్యి తెగిపోయిన పాట కూడా ఉన్నది, జయనం పాట. అంటే పాట నాకు ఈ గుర్తుకు రావటం లేదు. కానీ ఆ చివరి క్షణం వరకు కూడా ఒక కమ్యూనిస్టు పోరాడాలి, సమాజాన్ని మార్చడానికి కృషి చేయాలి. ఇది వాళ్ళు ఆ స్పిరిట్ ఉన్నది. స్పిరిట్ ఉన్నోళ్ళే వాళ్ళు. ఎవరైనా సోనైనా, దేవుజీ అయినా, ఆశన్ అయినా, రామ్దేర్ అయినా 40 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు, వాళ్ళు ఏమీ ఏదో ఇంటికాడ ఉంటోళ్ళు కారు. వాళ్ళు రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా, నేను చాలా పేర్లు చెప్తలేను కానీ అనంత్ ఉన్నాడు, శ్యామ్ ఉన్నాడు, తర్వాత అక్కడ వెంకటేష్ ఉన్నాడు, రణిత ఉన్నది, మహిళ ఉంది, తర్వాత సురేందర్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. తర్వాత ఒరిస్సా నుంచి కూడా నిఖిల్ వచ్చిండు. వీళ్ళందరూ ఇప్పుడు వచ్చే వికాస్ కూడా 40 నాతోటోడు, నేను కలిసి పనిచేసిన వికాస్ నేను. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు, మారిన పరిస్థితులకు అనుగుణంగా చిన్నగా చేస్తే శాతనైన కాడికి చేస్తాం మనం. వచ్చే తరం వస్తుంది, వచ్చే తరం ఆలోచిస్తుంది. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఇంకా 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు అంటే వేసిన ఏదైతుందో, అంటే ఒక విప్లవ బీజాలు వేసింది అవుతుందో అవి పెరిగి పెద్ద అవుతాయి. క్రమంగా ఏదో ఒక రోజు అవుతాయి, తప్పకుండా అవుతాయి. కానీ వాటిని మనం పట్టు విడవకుండా చేయాలి. మనం అంతే, పట్టు విడవకుండా చేయాలి. పట్టు విడవకుండా చేస్తే తప్పనిసరిగా అవుతాయి. కాబట్టి చేసేవాళ్ళు చేస్తారు. కొంతమంది మేము చేయలేమన్నాడు అనుకో, వాళ్ళ ఇష్టం, వాళ్ళని తప్పుపట్టద్దు. నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళు చేయకపోతే వాళ్ళు ద్రోహులని, వాళ్ళు ఇంకోటి అని అనకూడదు, ఎవరిని అనొద్దు. నువ్వు ఎప్పుడు అంటావంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ప్రజలకు నష్టపరుస్తాను, లేదా బూర్జువా పాటలు ఏరి దొంగ వేషాలు వేసుకొని అను. బూర్జువా పాటలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తప్పకుండా బూర్జువా పాటలు చేస్తే తప్పకుండా అనాలి. బూర్జువా పాటలు చేరి జెండా బట్టి మళ్ళీ నేను మావోయిస్టు, కమ్యూనిస్టు చరిత్ర చెప్పడానికి అన్నారు కూడా. నేను చెప్తాను, వాళ్ళు నేను కూడా మావోయిస్టును అని చెప్పి పెద్ద పెద్ద లంబ ఉపన్యాసాలు చేయడానికి కూడా అన్నారు కూడా అని చెప్తాను నేను. ఎవరైనా తప్పది. నువ్వు ఒకవేళ బూర్జువా పాటలు చేస్తే అట్లనే ఉండు. మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? 2 రకాల అవకాశవాదం కదా. అంటే మాజీ అని చెప్పుకుంటున్నారు కదా, ఎందుకు చెప్పుకోవాలి? ఇంకా మాజీ ఎందుకు? నువ్వు మాజీ అయితే కాంగ్రెస్ అంటే కాంగ్రెసే చెప్పుకో, బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ఏ చెప్పుకో. మళ్ళీ నేను ఇది అది ఇవన్నీ ఎందుకు? తప్పుడు విధానాలు ఏదో ఒక అంతే. తప్పనిసరిగా నేను ఏంటంటే నిజాయితీగా మీరు ఎవరైతే ఉన్నారో చేయండి. గతంలో సరే, నేను ఇప్పుడు కూడా గతంలో సరెండర్ అయిన ఉన్నారు, మీరు చేయండి. మీకు చట్టబద్ధంగా మీరు చేయండి. మీకు అర్థమైన దాంట్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాలి,
లేదా ఇప్పుడు వీళ్ళు పెట్టే సంస్థలు ఉండాలి, వీళ్ళు పెడతారా లేదా, పెట్టొచ్చు, పెడతారు కాబట్టి వీళ్ళ దాంట్లో ఉండి పని చేయాలని నేను కోరుతున్నాను. సార్ ఆ మధ్యవర్తిత్వం మీరే తీసుకోవచ్చు కదా సార్, ఎందుకంటున్నంటే ఇప్పుడు ఆశన్న గారు ఒక దగ్గర ఉన్నారు, మా రాజకీయ ప్రస్తావన త్వరలో చెప్తామని చెప్పారు. మల్లోజుల గారు కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక దేవ్జీ గారు అయితే చాలా స్పష్టంగా రాజకీయ వేదిక, రాజకీయం ద్వారా నేనైతే ప్రస్థానం మొదలు పెడతానని చెప్పారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా వాళ్ళ ఒక ఆలోచనలో ఉన్నారు, ఒక వేదిక కోసం చూస్తున్నారు. ఆ వేదికను మీలాంటి వాళ్ళు కోఆర్డినేట్ చేయొచ్చు కదా, మీరు చెప్తున్నారు అందరు ఒక దగ్గర ఉంటే బాగుంటుందని. ఆ ప్రయత్నం జరుగుతుందా మీ ద్వారా? ఇప్పుడు నాకంటే ఎక్కువ వాళ్ళే, నేను 10 ఏళ్ళు వచ్చిన, వాళ్ళు ముందు కలిసి ఉన్న వాళ్ళు వాళ్ళే, వెనక కలిసి ఉన్న వాళ్ళు వారే. కాబట్టి వచ్చిన సమస్యలు ఏవైతున్నాయో వాళ్ళు ఏమున్నాయి అందులో ఉన్నాయి, సాయుధ పోరాట విరమణ కాదు, ఇప్పుడైతే లేదు కదా, మాట్లాడుకొని దాన్ని పరిష్కరించుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సరే దేవ్జీ నిన్న మాట్లాడాడు, అపార్థాలు తీసుకోవద్దన్నాడు, సరే ఆయన ఏ కోణం నుంచి ఎందుకన్నప్పటికి కూడా ఏంటంటే అపార్థాలు లేకుండా సంక్షిప్తంగా ముగించడం మంచి విషయమే. సరే అది నెక్స్ట్ అయినా ఆయన మాట్లాడతాడు కావచ్చు. ఏదైనా మీరు ఒకవేళ నేను మాట్లాడినా ఇప్పుడు వేరు, ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నడో వచ్చేసిన, నాది ఒక్కోసారి కొన్ని తప్పులు నేను కూడా మాట్లాడవచ్చు, చెప్పవచ్చు, ప్రజలు పాఠకులు చెప్పేటట్టు కూడా నేను అర్థం చేసుకుంటే. కానీ వాళ్ళు కొంత ఓపికతోటి ఫస్ట్ ఉండి మాట్లాడుకోండి, ఎందుకంటే ప్రజలు కోరుతుర్రు, మీరంతా ఐక్యంగా ఉండాలని కోరుతుర్రు. కాబట్టి మీరు ప్రజల యొక్క ఆకాంక్షల్ని, అభిప్రాయాలని కొంత చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకరినొకరు అనుకోవద్దు, గతంలో అనుకున్నారు అయిపోయినాయి. ఇప్పుడు మీరు కలిసి మాట్లాడండి, మీరు చెప్పండి అని అంటే ఇప్పుడు ఎక్కువగా ఆంధ్ర తెలంగాణలో పట్ట ఈ ప్రజా సంఘాల వాళ్ళు, ప్రజా సంఘాలు అంటే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ చరిత్ర ఉన్నది లేదని నేను అనను, కానీ నాకు తెలుసు కదా. కానీ వాళ్ళను కొద్దిగా బంద్ చేయించండి, ఆ మాటలు బంద్ చేయించండి. మీరు ఒక్క మాట మాట్లాడితే వాళ్ళు 1000 మాటలు మాట్లాడతారు. కాబట్టి మీరు ఓపికతో ఉండండి, కలిసి మాట్లాడుకోండి, ఒకటి కండి అనేది నేను వాళ్ళకి మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు, నా వ్యక్తిగత అవసరం కోసం నేను చెప్పడం లేదు, భారత ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా మావోయిస్ట్ పార్టీ జరుగుతున్న వ్యవహారాలపైన, అలాగే జరుగుతున్న ప్రభావాలు, అలాగే లొంగుబాటు తర్వాత ఏం చేయబోతున్నారు అన్న సందర్భంలో మాత్రం ఒక వేదికగా వస్తే బాగుంటుంది, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇంకా చివరి నిమిషం వరకు కూడా పోరాడాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరిపై ఉంటుంది. మావోయిజానికి ఎప్పటికి కూడా అంతం ఉండదు, కానీ ఒక డేట్ పెట్టి చేసినంత మాత్రం దానికి ఉండదు. కానీ ప్రజల కోసం అయితే మాత్రం ఇగోలను పక్కకు పెట్టి ఎవరైతే లొంగిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఒక తాటిపై రావాలి. అలాగే మిగతా చాలామంది కూడా ప్రాణాలు చాలా ముఖ్యం, వాళ్ళు కూడా ఇప్పటికైనా బయటికి రావాల్సిన అవసరం ఉంది. సాయుధ పోరాటానికి అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని కూడా జంపన్న గారు చెప్తున్నారు, మావోయిస్ట్ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.